బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణిజం సంబంధించిన విషయం ఒక నిమిషం పక్కన పెడితే ఈ ప్రపంచంలో అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతిలో సింధు నాగరికత అంటే నాగరికతలో సింధు నాగరికత ఒకటి అని చెప్పేసి మీరు అన్నారు. సింధు నాగరికత ఎక్కడ ప్రారంభమైందని మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఇప్పుడు సింధు నాగరికత అయితే పోయి ఇప్పుడు అంతా హిందూ సంస్కృతి హిందూ అని అంటున్నారు కదా. ఈ సింధు నాగరికతను ధ్వంసం చేసింది ఎవరు? ఎప్పుడు ధ్వంసం కాబట్టి సింధు నాగరికత? సింధు నాగరికతను ధ్వంసం చేసింది క్రీస్తు పూర్వం 18వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు. ఓకే. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు ధ్వంసం చేసుకుంటూనే వచ్చారు. హరప్ప మొహంజదారో పట్టణాన్ని నాశనం చేసింది 18 నుంచి 17 ప్రాంతంలో చేశారు. కానీ అసలు కల్చర్ని సింధు కల్చర్ ఏదైతే ఉందో ఆ సంస్కృతి ఏంటన్నాం చూడండి. ఆ సంస్కృతి ఏమిటి? అది ద్వేషించే సంస్కృతి కాదు. ఓకే. మనుషుల్ని ద్వేషించే సంస్కృతి కాదు. స్త్రీని అణచివేసే సంస్కృతి అంతకన్నా కాదు. అది వ్యవసాయ సంస్కృతి. ఓకే. కాబట్టి వ్యాపార సంస్కృతి కాదు అది. కాబట్టి ఆ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. సింధు కల్చర్లో సింధు సంస్కృతి యొక్క ప్రభావంలో మేమంతా ఉన్నాం. అది మా సంస్కృతి అనుకుంటున్నాం. అది సింధు సంస్కృతి అంటే హిందూ సంస్కృతి. ఇప్పుడున్నటువంటి వీళ్ళు చెప్పేటువంటి హిందూ సంస్కృతికును అసలైన సింధు సంస్కృతికి క్వైట్ అపోజిట్ ఉంటుంది. వీళ్ళు సింధుని హిందూ అని పేరు పెట్టుకొని ఇది హిందూ సంస్కృతి అన్నారు. ఇది ఆర్య సంస్కృతి. ఓకే. ఇప్పుడు ఇదే అంశం మొన్న ఆర్య బ్రాహ్మణ సంస్కృతి రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆయన వివరణలోకి పోలేదు కానీ పార్లమెంట్లో ఆయన ఉద్దేశం ఏంటంటే సింధు సంస్కృతి గురించి మాట్లాడాడు ఆయన. ఓకే. రాహుల్ గాంధీ గారు హీ నోస్ ఇండియన్ హిస్టరీ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. మిగతా వాళ్ళ ఈ సోకాల్డ్ హిస్టారియన్స్ కన్నా కూడా బెటర్ హిస్టరీ అనేది తెలుసు. ఈ దేశంలో ఉన్నది ఈ హిందూ సంస్కృతి. సింధు సంస్కృతినే ఆయన హిందూ సంస్కృతి మాట్లాడి, హిందూ సంస్కృతి ఉద్దేశం ద్వేషం కాదు. హిందూ సంస్కృతిలో ద్వేషం లేదు, హింస అనేది లేదు, చంపుడు నరకుడు లేదు. కాబట్టి హిందూ సంస్కృతికి భిన్నంగా మీరంతా యాంటీ హిందూ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. తలకాయ పట్టుకున్నారు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. అబద్ధాలైనా ప్రచారం చేయండి, మనం గెలవాలి అన్నాడు అమిత్ షా గారు. మీకు చూపిస్తాను. మొన్న ఎలక్షన్స్ అప్పుడు, పోయిన ఎలక్షన్ కాదు, 2019 ఎలక్షన్స్ అప్పుడు. మొన్నటిసారి కూడా అదే జరిగింది కదా సార్. అబద్ధాలైనా ప్రచారం చేయండి, మనం గెలవాలి. మీకు చూపిస్తాను ఇప్పుడే. అయితే మొన్న రాహుల్ గాంధీ గారు అన్న పార్లమెంట్లో చెప్పిన మాట ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన మాట. ఇంతవరకు ఈయన 76 years పార్లమెంటరీ డిబేట్స్లో చరిత్రలో ఇది మాట్లాడిన వాడు కనీసం నెహ్రూ కూడా మాట్లాడలేదు. కానీ ఆయనకు అప్పుడు అవసరం లేదేమో నెహ్రూ గారికి. మహాత్మా గాంధీని చంపినటువంటి గోడ్సేని మహాత్మాని పిలుస్తున్నటువంటి వాళ్ళకి హిందూ సంస్కృతి గురించి ఏం తెలుస్తుంది? అవునా కదా? కాబట్టి నేను అనేది ఏమిటంటే, ఇక్కడ మనం సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు మనము ఇదిగో అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి. ఎప్పుడిది? అమిత్ షా దిశానిర్దేశం జైపూర్లో. ఓకే. 2019లో. ఇంకొక ఆయన ఈ దేశం యొక్క సంస్కృతి వీళ్ళ యొక్క ఏది మొత్తం చూసి వేరే దేశానికి వెళ్ళిపోవడం బెటర్ అంటున్నాడు సుప్రీంకోర్టు జడ్జి. ఏం పేరు అయినది? డయింగ్ డిక్లరేషన్ లాగా ఇతను ఏమన్నాడు రామ్ జెఠ్మలాని, నేను ఈ దేశ ప్రజల్ని చీట్ చేశాను. ఎవరితో కలిసి? నరేంద్ర మోడీతోటను అమిత్ షాతో కలిసి నేను వీళ్ళని మోసం చేశాను, నన్ను క్షమించండి అని మాట్లాడాడు. ఇక మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమన్నాడు చూడండి. మౌనంగా రాజ్యాంగాన్ని మారుద్దాం, బహిరంగ ప్రకటన వద్దు అన్నాడు. ఎక్కడ? ఇది వడోదరలో రీసెంట్ ఎన్నికలలో. వీళ్ళ యొక్క ఇదేమిటంటే ఇదంతా పేపర్ కటింగ్సే, నేను వేరేగా చేసింది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చే మాట ఆడితే బీజేపీకి నష్టం.
రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, బీజేపీ కనుక ఓటేసినట్టయితే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఎగిరిపోతాయని చెప్పేశాడు. అది పెద్ద డిఫెన్స్లో పడ్డారు. ఇంతవరకు ఎవరు కూడా వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు ఆన్సర్ చేయకపోయేవాళ్ళు. మోడీ ఆన్సర్ చేయకపోయాడు. మణిపూర్ మంటల్లో కూడా ఆన్సర్ చేయలేదు, మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మారుస్తారు, తర్వాత బీజేపీకి ఓటేస్తే అదేవిధంగా రిజర్వేషన్స్ పోతాయి, బీసీ ఎస్సీ ఎస్టీలు దెబ్బతింటారు అని చెప్పాడు. ఒక బ్రహ్మాండమైన తేనెతోటని కలిపాడు ఎవడు, రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు గిలగిల కొట్టుకొని మేము రాజ్యాంగాన్ని మార్చము. కానీ అంతకుముందు అరవింద్ గారు ఏం చెప్పారు నిజామాబాద్లో, మేము వస్తాము, 400 సీట్లు వస్తాయి, మేము ఖచ్చితంగా మార్చేస్తాం, మేము చెయ్యగలం, చూడండి మా పార్లమెంట్ చేస్తుంది అన్నాడు. మారిస్తే తప్పేంటి అని కూడా మారిస్తే తప్పేమిటి అన్నాడు. అన్నాడా లేదా? అంటే వీళ్ళు రాజ్యాంగం మీద దృష్టి పెట్టారు. రాజ్యాంగం మీద ఎందుకు దృష్టి పెట్టారు? వాళ్ళకి ఏది పరిపాటి లేకుండా కాదు, ఈ రాజ్యాంగాన్ని మార్చేసి మనుస్మృతిని రాజ్యాంగంగా తయారు చేసుకుని ఆల్రెడీ ఉన్నారు. ప్రాచీన రాజ్యాంగం మనుస్మృతి అని రాసుకొని పెట్టుకుని ఉన్నారు. 700 పేజీల రాజ్యాంగం అది. దాన్ని పెట్టుకొని ఈ ఖాతాలన్నీ పడ్డారు, ఈ వాగుడంతా వాగారు. అందుకని ఈయనేమన్నాడు, ఏది మోహన్ భగవత్, మౌనంగా రాజ్యాంగాన్ని మారుద్దాం, బహిరంగంగా ప్రకటన వద్దు. ఎక్కడది? వడోదర అంటే మన గుజరాత్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చే మాట ఆడితే బీజేపీకి నష్టం, అందుకే సైలెంట్గా సాధించాలి, సైలెంట్గా రాజ్యాంగాన్ని మార్చాలి, ఇప్పుడు కాస్త ఓపిక పట్టాలి అన్నాడు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్ అదేదో మోహన్ భగవత్ ఆయన మాట్లాడు, ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్ళు అవుతుంది. సెప్టెంబర్ 20, 1925లో మొదలైంది అది. ఈ సంస్థ ఎవరు పెట్టారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మొత్తం బ్రాహ్మణ్స్. ఓకే, మరి వీళ్ళు ఆ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో వీళ్ళు ఎందుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా? బేసికల్గా మనం అడుకోవాల్సింది. తర్వాత ఏమన్నాడు, 400 సీట్లు వచ్చిన తర్వాత మనం ఇది మార్చేద్దామన్నాడు. మా ప్రయత్నం ఏదైతే ఉందో, మేము కష్టపడ్డది 16 నెలలు కష్టపడ్డది ఏంటంటే వాళ్ళకి 400 సీట్లు రాకుండా చేశాం. కొంచెం గాలి పీల్చుకోవడం అంటే కానీ వాళ్ళు అసలైనటువంటి ఒక ఇటు ఉంది, అసలైన ఎజెండా ఒకటి. అదేమిటంటే దీని విషయం మెజారిటీ వీళ్ళకి తెలియదు. సీక్రెట్ సర్క్యులర్ నంబర్ 411 1990 ఆర్ఎస్ఎస్ సీక్రెట్ సర్క్యులర్ నంబర్ 411. అందులో ఉన్నది ఏమిటి? ఏ సీక్రెట్ అఫెన్సివ్ ప్లాట్ circulated by RSS of comprehensive genocide against Buddhists, Dalits, Muslims and Christians. తర్వాత లెఫ్టిస్టులు కూడా ఇంప్రూవ్ చేశారు. దీంట్లో మొట్టమొదట ఉన్నటువంటి సెంటెన్స్ ఏమిటంటే, ఇది ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్తి సంస్థ అంటారు కదా, మేము స్వయం వాళ్ళే వారసులు అంటారు కదా, వాళ్ళు ఏం రాశారు చూడండి. ఫస్ట్ పాయింట్, కలెక్ట్ అమ్యునిషన్ ఫర్ ద ఫ్యూచర్ యూజ్ అగెనిస్ట్ దళిత్స్. అమ్యునిషన్ అంటే ఏంటి? ఆయుధాలు సమకూర్చుకోండి దళితులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి. ఫస్ట్. ఇంకా మోస్ట్ డేంజరస్ పాయింట్ ఏమిటంటే డిస్ట్రిబ్యూట్, అదే ఏ పాయింట్? 8వ పాయింట్, డిస్ట్రిబ్యూట్ పాయిజనస్ ఫుడ్ స్టఫ్ టు దళిత్ స్టూడెంట్స్ సో దట్ దే మే బికమ్ ఇంపార్టెంట్ ఫిజికల్లీ. నపుంసకులను చేద్దాము అండ్ మెంటల్లీ ఆల్సో. ఇంకొకటి ఏంటంటే చాలా అంతకన్నా ఇంకా ఘోరమైంది, ద అంబేద్కరైట్ దళిత్స్ అండ్ ముస్లిమ్స్ ఆర్ పొటెన్షియల్లీ డేంజరస్ ఫర్ అస్. వీళ్ళు చాలా ప్రమాదకారులు, అంబేద్కరైట్స్ అండ్ ముస్లిమ్స్. ఇక డాక్టర్స్ ఉపయోగించారు. ఈ డాక్టర్స్ ఉపయోగించి వాళ్ళు చెప్పింది ఏమిటంటే, impute disgraceful motives in Dalit, encouraging them to be indulged in alcoholism. తాగుడు నేర్పండి, వ్యభిచారం నేర్పండి, పాయిజనస్ ఫుడ్ స్టఫ్ ఇవ్వండి, తర్వాత ప్రాస్టిట్యూషన్, ఇఫ్ నెసెసరీ కంపెల్ దెమ్ టు డూ
అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఏం డైరెక్షన్ ఇస్తున్నారు వీళ్ళు? ఆయుధాలు సమకూర్చుకోండి, దళితులని, ముస్లిమ్స్ని, బుద్ధిస్టులని, అంబేద్కరిస్ట్ని చంపేసేయండి, తర్వాత డిస్ట్రాయ్ ఆల్ యాంటీ బ్రాహ్మణ్ లిటరేచర్, చెక్ దేర్ పబ్లిసిటీ వితౌట్ కన్సిడరింగ్ వెదర్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఇట్లా మీకు 34 పాయింట్స్ ఉన్నాయి. నేను మీ టైం ఎక్కువ తెలుసుకోలేను. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పాయిజనస్ మెడిసిన్స్ని వాళ్ళ డాక్టర్స్ ద్వారా, వాళ్ళ మెడికల్ షాపుల ద్వారా ఈ 4 గ్రూపులకు డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. పాయిజనస్ మెడిసిన్స్ దళితులకు, అంబేద్కరిస్ట్కి, బుద్ధిస్టులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, లెఫ్టిస్టులకి. అంటే వాళ్ళ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. దళిత ఎంప్లాయీస్కి, ఈ గ్రూప్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా వాళ్ళ రికార్డ్స్ అని కూడా, కండక్ట్ రికార్డ్స్ అని ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని ఉంటాయి. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్గా రాసిపడేవారు, వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వద్దు. సో ఇది వీళ్ళ యొక్క వ్యవహారం. కాబట్టి దీన్ని మనం వాళ్ళకి ఎదుర్కోవాలి. తర్వాత ఇందులో లాస్ట్లో ఈ సర్క్యులర్లో ఇవన్నీ కూడా 3 పుస్తకాల్లో వచ్చింది. ఓకే, నేను డైరెక్ట్గా నేను ఎక్కడ తీసుకోలేదు, 3 పుస్తకాలు వచ్చింది. 2001లో ఒక పుస్తకంలో వచ్చింది. ఆ పుస్తకాల పేర్లు కూడా చెప్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే, దిస్ లెటర్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ హిందీ మ్యాగజైన్స్ ఆల్సో. ఇది చదివిన రీడ్ దిస్ లెటర్ అండ్ ఆఫ్టర్ మెమరైజింగ్, బట్టిన తర్వాత ఇట్స్ కంటెంట్స్ బర్న్ ఇట్ డౌన్. ఈ సర్క్యులర్ కాల్ చేయాలి. ఇక వీళ్ళు ఈ సర్క్యులర్ దేంట్లో వచ్చింది అంటే, 2001లో దళిత్స్ అండ్ పార్టీషన్ అనే పుస్తకంలో బిశ్వాస్ ఓనెల్ రాశాడు. తర్వాత శ్యామ్ చంద్ర 2002లో రాశాడు సాఫ్రాన్ ఫ్యాసిజం అనే పుస్తకంలో. అదేవిధంగా డీబ్రాహ్మనైజింగ్ హిస్టరీ బై బ్రజరంజన మణి 2005లో రాశాడు. ఈ వచ్చినటువంటి సర్క్యులర్ని, ఈ పుస్తకాల పబ్లిషర్స్ని కానీ ఎవరిని కూడా ఇంతవరకు వీళ్ళు కోర్టులో పెట్టలేదు, పబ్లిసిటీలో పెట్టలేదు. మాది కాదు ఈ సర్క్యులర్ అనలేదు. నిజానికి వాళ్ళకి తప్పైతే ఇప్పటివరకు చంపేసేవారు. అయితే వాళ్ళు దీన్ని రభస చేయదలుచుకోలేదు. ఇది సీక్రెట్ సర్క్యులర్, దీన్ని రభస చేయదు. దాన్ని ముట్టుకుంటే మళ్ళీ ఇంకా జరుగుతుంది, ఇంకా చర్చ జరుగుద్ది అని చెప్పి దాన్ని ముట్టుకోలేదు. అంటే ఇంత క్రిమినల్ ఫిలాసఫీని ఒక సెక్యులర్ మైండ్ ఉన్నటువంటి హిందూ మతానికి ఎట్లా అంటగడతారు? సింధు రిలిజియన్ ఆర్ హిందూ రిలిజియన్ ఈజ్ సెక్యులర్. ఈ బుల్డోజర్ కల్చర్ ఎట్లా వచ్చింది? గౌరీ లంకేష్ ఎందుకు చంపారు ప్రశ్నించినందుకు? దబోల్కర్ని ఎందుకు చంపారు? కల్బుర్గిని ఎందుకు చంపారు? వీళ్ళే కదా చంపింది. ఇంకొక విషయం ఉంది ఇక్కడ, బాంబ్ బ్లాస్ట్ చాలా జరిగినాయి ఈ దేశంలో. హైదరాబాద్లో జరిగినాయి, అన్ని చోట్ల జరిగాయి, మన దేశంలో జరిగాయి, ఇవన్నీ జరిగినాయి. ఈ బాంబ్ బ్లాస్ట్లలో ప్రధాన పాత్ర వీళ్ళది. 99% బాంబ్ బ్లాస్ట్లలో ఈ బాంబులు తేల్చింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఉంది, ఏదో ఒక పుస్తకం ఉంది, ఐపీఎస్ ఆఫీసర్ రాసిన పుస్తకం ఉంది. అక్కడ గుజరాత్లో జరిగినటువంటి, గోధ్రాలో జరిగినటువంటి ఇది కంపార్ట్మెంట్ తగలబెట్టింది కూడా ముస్లిమ్స్ కాదు, అది తేలేదు. అందుకని వీళ్ళు కాదని చెప్పినందుకే భట్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఇప్పటికే జైల్లో పెట్టారు. అవునా? వాళ్ళ ఆవిడ ఒక లెటర్ రాసింది, భట్టు భార్య, అతను కాశ్మీరీ పండిట్. ఆమె ఏమి రాసిందంటే, పోలీసులకు రాసింది, మీ చరిత్ర మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఏం చెప్తారు? నేను నా మనవరాళ్ళకి, నా పిల్లలకి నేను చెప్తాను, నా భర్త హీరో అని, వాస్తవం నిజం మీద నిలబడ్డాడని చెప్పేసి చెప్తాను, మరి మీరేం చెప్తారని అడిగింది ఆమె. ఒక లెటర్ రాసింది. గౌరీ లంకేష్ చంపేశారు, బిల్కిస్ బానోని రేప్ చేశారు. మరి ఇవన్నీ ఏమైనాయి? వీళ్ళంతా ఏ టైంలో జరిగింది? మన ప్రధానమంత్రి గారు, గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు, గౌరవనీయులైన మన హోంమంత్రి గారు హయాంలోనే కదా జరిగింది. అవునా? ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో నేను ఇప్పటికీ చెప్తున్నాను, సింధు మతం అనేటువంటి హిందూ మతం సెక్యులర్. సింధు మతం అనే హిందూ మతంలో విద్వేషం లేదు. సింధు మతం అనేటువంటి హిందూ మతంలో
హింస లేదు, ద్వేషం లేదు, హింస లేదు, ఇంటాలరెన్స్ లేదు, అసహ్యం లేదు, హత్యలు లేవు. మరి వీళ్ళు ఏ మతాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నారు? ఇది సంస్కృతిలో భాగం. ఇక నేను సామాజిక విషయాలకు వస్తే సోషల్ రియాలిటీ ఏమిటి ఇండియాలో సోషల్ రియాలిటీ ఏమిటంటే ఇట్ ఈస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ.